రిషి అంటున్నాడు వసుతో. వసు, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎవరు ఎడతీయలేని బంధం. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమ బంధం. ఆ బంధాన్ని ఎవరు విడతీయలేరు. ఈ భూమి మీద ఉంటే మన 2 గుండె చప్పుళ్ళు ఒకేసారి వినిపిస్తాయి వసుధర. లేకపోతే 2 గుండెలు ఒకేసారి ఆగిపోతాయి అని అంటున్నాడు రిషి. రిషి అంటున్నాడు, వసు డాడీ ఎలా ఉన్నాడు? డాడీని చూడాలనిపిస్తుంది వసు. మనం ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటున్నాడు రిషి. వసు అంటుంది, నిజంగానా సార్? అయితే ఇప్పుడే వెళ్ళిపోదాం అని అంటుంది వసు. రిషి సార్, ఇప్పుడే వెళ్ళిపోదాం మన ఇంటికి అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది వసుంధర. అప్పుడే రాధమ్మ వచ్చి, ఏంటమ్మా కలగన్నావా ఏంటి నిద్రలో? మీ రిషి సార్ వచ్చినట్టు అని అంటుంది రాధమ్మ. వసుంధర అయితే, ఇదంతా కలగన్నానా? రిషి సార్ వచ్చినట్టు నాతో మాట్లాడినట్టు ఇదంతా కళ అని అనుకుంటూ ఉంది. రాధమ్మ అంటుంది, రే రంగా, రిషి సార్ అంటే పాపం చాలా ఇష్టం ఉన్నట్టుంది అమ్మాయికి. ఎంతగానో ప్రేమించినట్టుంది ఆ అబ్బాయిని. పాపం అబ్బాయిని ఈ అమ్మాయి కలవరిస్తుంది అని అంటుంది రాధమ్మ. ఇక రంగా అయితే, ఆ రిషి సార్ చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టం అందరికీ దొరకదు, కొంతమందికే దొరుకుతుంది అదృష్టం అని రంగా అంటున్నాడు. రాధమ్మ అంటుంది, అమ్మ అందరూ వెళ్ళి పడుకోండి, చాలా పొద్దుపోయింది అని అంటుంది రాధమ్మ.